హాయ్ వెల్కమ్ టు వేస్కే న్యూస్ టీవీ. కాస్టింగ్ కౌచ్ మనం వింటుంటాం. కమిట్మెంట్ల విషయంలో అవకాశాలకు వచ్చినటువంటి వాళ్ళని కమిట్మెంట్ అడగడం అనేది చేస్తున్నారు అంటూ ఏదో ఒక హీరోయిన్ లేదా ఒక ఆర్టిస్టు కాంప్లైంట్ చేయడం, బయటకు వచ్చేసి మీడియాకు చెప్పడము, సోషల్ మీడియాలో పోస్ట్ పడేటువంటి అది కాస్త రాద్ధాంతాలు అవుతూ ఉంటాయి. చాలామంది మీద ఈ మధ్యకాలంలో పలానా హీరో, పలానా డైరెక్టరు, పలానా ప్రొడ్యూసరు, పలానా కెమెరామెను నన్ను ఇట్లా కాస్టింగ్ కౌచ్ అడిగాడనో, పాల్పడ్డాడనో, నా మీద అగాత్యాలు చేశాడనో, నన్ను వాడుకొని వదిలేశాడనో అంటే కేసులు, ఆరోపణలు మనం వింటా ఉన్నాం. కానీ ఈరోజు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. హీరోయిన్లే కమిట్మెంట్ అడుగుతున్నారు, అవకాశాల కోసం వాళ్ళే వంగేస్తున్నారు అంటూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అంటే నిజంగా వాస్తవాలే, ఏవి రెండు కూడా వాస్తవాలు. అంటే అవకాశాలకు వచ్చినటువంటి వాళ్ళని కమిట్మెంట్ అడగడం అనేది ఎంత నిజమో, అవకాశాలు అడడానికి వచ్చిన వాళ్ళు కూడా కమిట్మెంట్కి సిద్ధం ఉన్నామని చెప్పేసి సిగ్నల్స్ ఇవ్వడం కూడా అంతే నిజం. నేను చాలాసార్లు ఈ విషయాలను రెండు కోణం నుంచి చూశాను. నాకు సినిమా రంగంలో ఉన్నటువంటి అనుభవం నన్ను ఎక్కువ తెలుసు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, ఒక సీరియల్ డైరెక్షన్ చేశాను, చాలా కార్పొరేట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ డైరెక్షన్ చేశాను. నాకు కూడా తెలుసు. అంటే ఇండస్ట్రీలో కమిట్మెంటు హీరోలు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని అడగడం కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళని కమిట్మెంట్ అడగడం కాదు, ఆడవాళ్ళే మగవాళ్ళని కమిట్మెంట్ అడిగిన రోజులు చూసాం. అలాగే ఇంకా చాలా సందర్భంలో ఈ మధ్యకాలంలో ఇంకో కొత్త రకమైన వార్త కూడా వింటున్నాం. లెస్బియన్ కమిట్మెంట్స్, హోమోసెక్సువల్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయని వినడం జరుగుతూ ఉంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎంత నిజమో, మేల్ కాస్టింగ్ కౌచ్, ఫీమేల్ కాస్టింగ్ కౌచ్, లెస్బియన్ కాస్టింగ్ కౌచ్, హోమోసెక్సువల్ కాస్టింగ్ కౌచ్, ఇవి కూడా తరచూ వింటా ఉన్నాం. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అంటే, అవకాశాల కోసం రావాలి అని అనుకోవడం వాళ్ళది తప్ప, అవకాశం ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు ఏ విధంగా ఉపయోగపడాలి అని అనుకోవడం వాళ్ళది తప్ప అంటే వాస్తవానికి మనం ఏం చెప్పలేము. ధర్మం ప్రకారం అయితే రెండూ తప్పే, చట్టం ప్రకారం అయితే రెండూ తప్పే. కానీ ఈ జీవన గమనంలో ఎవరి అవసరాల కోసం వాళ్ళు సక్సెస్ అవ్వడం లేదా గెట్ ఆన్ అవ్వడం, అంటే అవకాశం పొందడం ఏ విధంగా అనుకొని వాళ్ళుగా సమర్పించుకునేటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. లేదు బలహీనతను ఆసరా చేసుకుని లొంగ తీసుకునే అవసరాలు కొన్ని ఉంటాయి. ఏది జరిగినా కూడా అవకాశంకి వచ్చిన వాళ్ళని ఆ విధంగా కౌచింగ్ కోసం, కౌచింగ్ కోసం సెక్సువల్ కమిట్మెంట్ అడగడం అనేది ఖచ్చితంగా ధర్మం ప్రకారం తప్పిదం, చట్టం ప్రకారం తప్పిదం. ఇది నేను మాత్రం రెండింటిని ఖండిస్తూ ఉంటాను. కానీ కేవలం కాస్టింగ్ కౌచ్లో ఫిమేల్నే కాస్టింగ్ కౌచ్ బలవుతున్నారు అనుకోవడం తప్పు. మేల్స్ ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ లేడీ ఆర్టిస్టులే వాళ్ళే మెసేజ్లు ఇచ్చి, ఇండికేషన్ ఇచ్చేసి, సిగ్నల్స్ ఇచ్చేసి, టైంలో 11ంటికో రాత్రి 12ంటికి ఫోన్ చేయడాలు, మీరేం చేస్తున్నారు సార్ అని అడగడం, ఫ్రీనేనా సార్ అడగడం, భలేవారు సార్ అని ఏకవచనంతో మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం, సిగ్నల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళుగా మేము సిద్ధం అని చెప్పేసి ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇవ్వడం. మీరు ఎలాగైనా సరే నాకు అవకాశం ఇవ్వండి, నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. లేడీ ఆర్టిస్టులు, లేడీ టెక్నీషియన్స్ కూడా వాళ్ళు కూడా మగవాళ్ళని కాస్టింగ్ కౌచ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇంతకుముందు చెప్పినట్టు చాలాసార్లు ఆరోపించాం, ముఖ్యంగా తెలుగు సినిమాలో కొంతమంది లెస్బియన్స్ ఉన్నారని, టీవీ సీరియల్ ఫీల్డ్లో కూడా లెస్బియన్స్ ఉన్నారు, ప్లస్ హోమోసెక్సువల్స్ ఉన్నారని. ఈ మధ్యకాలంలో ఒక టీవీ ఆర్టిస్ట్ మీద కూడా ఆరోపణ వచ్చింది. ఆయన కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పడం కూడా మనం చూసాం. సో వెరసి ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు చెప్పిన దాని ప్రకారం 2 వైపులా ఉంది. నేను చెప్తున్న ప్రకారం 4 వైపులా ఉంది. అంటే మేల్ టు ఫిమేల్, ఫిమేల్ టు మేల్, మేల్ టు మేల్, లేడీ టు లేడీ కాస్టింగ్ కౌచ్లు ఉన్నాయి. ఈ కౌచ్లు మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదనేది నాకు అభిప్రాయం.